సంఖ్యాకాండం 34వ అధ్యాయం. కనాను ఎల్లలు. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలు ప్రజలను ఇట్లు ఆజ్ఞాపింపుము. మీరు కనానును ప్రవేశించిన తరువాత మీ సీమకు సరిహద్దులివి. మీ దక్షిణపు హద్దు సీను ఎడారి నుండి ఏదోము సరిహద్దు మీదుగా పోవును. ఆ సరిహద్దు మృత సముద్రము దక్షిణపు అంచున తూర్పు వైపున ప్రారంభమగును. తరువాత అది దక్షిణముగా అక్రాబీము కనుమ వరకు పోయి సీను ఎడారి గుండా సాగిపోయి కాదేషు బార్నెయ చేరును. అటు తరువాత అది ఉత్తరమునకు తిరిగి హాస్సారు, అద్దారు, అస్మోను చేరును. అచటి నుండి ఐగుప్తు సరిహద్దులలోనున్న నది వరకు పోయి సముద్రము చేరుకొనును. మీ పడమటి ఎల్ల మధ్యధరా సముద్రమే. మీ ఉత్తరపు హద్దు మధ్యధరా సముద్రము నుండి హోరు కొండ వరకు పోయి హామతు కనుమ చేరును. అచటి నుండి సెదాదు మీదుగా పోయి సీఫ్రోను చేరుకొని హాసారు ఏనానున ముగియును. మీ తూర్పు హద్దు హాసారు ఏనాను నుండి షేఫాము వరకు పోవును. అచటి నుండి రిబ్లాకు దక్షిణమునకు తిరిగి అయీనునకు తూర్పుననున్న కిన్నెరెతు చేరుకొని గలీలీ సరస్సునకు తూర్పుననున్న కొండలను కలియును. ఆ చోట నుండి యోర్ధాను నది మీదుగా మృత సముద్రము వరకు వ్యాపించి ఉండును. మీ సరిహద్దులు 4 ఇవియే అనెను. కనుక మోషే ప్రజలతో, మీరు చీట్లు వేసుకొని పంచుకోవలసిన గడ్డ ఇదియే. ఈ గడ్డను ప్రభువు 9.5 గోత్రములకు ఇచ్చెను. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రము వారు వారి వారి భాగములను యోర్ధానునకు కుడివైపున ఇంతకు పూర్వమే స్వీకరించి వంశముల వారిగా పంచుకొనిరి కదా అనెను. నేలను పంచి ఇచ్చు నాయకులు. ప్రభువు మోషేతో, యాజకుడగు ఎలియాజరు, నూను కుమారుడగు యెహోషువ నేలను పంచెదరు. ఈ పనిలో వారికి తోడ్పడుటకై ప్రతి గోత్రము నుండి ఒక నాయకుని కూడా ఎన్నుకొనుము. వారి పేర్లివి: యూదా గోత్రము నుండి యెఫున్నె కుమారుడు కాలెబు, షిమ్యోను గోత్రము నుండి అమ్మీహూదు కుమారుడు షెలుమీయేలు, బెన్యామీను గోత్రము నుండి ఖీస్లోను కుమారుడు ఎలీదాదు, దాను గోత్రము నుండి యోగ్లీ కుమారుడు బుక్కీ, మనస్సే గోత్రము నుండి ఎఫోదు కుమారుడు హన్నీయేలు, ఎఫ్రాయిము గోత్రము నుండి షిఫ్టాను కుమారుడు కెమూవేలు, సెబూలూను గోత్రము నుండి ఫార్నాకు కుమారుడు ఎలిస్సఫాను, ఇస్సాఖారు గోత్రము నుండి అస్సాను కుమారుడు పల్టీయేలు, ఆషేరు గోత్రము నుండి షెలోమి కుమారుడు అహీహూదు, నఫ్తాలి గోత్రము నుండి అమ్మీహూదు కుమారుడు పెదహేలు నాయకులుగా నుందురు అనెను. కనాను మండలమున ఇశ్రాయేలీయులకు నేలను పంచి ఇచ్చుటకు ప్రభువు నిర్ణయించిన నాయకులు వీరే. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలు గోత్రములను దీవించుట. దైవభక్తుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలను ఇట్లు దీవించెను. ప్రభువు సీనాయి నుండి వచ్చెను. అతడు శేయీరు కొండ మీద సూర్యుని వలె ఉదయించెను. పారాను కొండ మీద ప్రకాశించెను. అతడు 10,000 పరిశుద్ధ సమూహముల నుండి వచ్చెను. అతని కుడివైపున నిప్పు మంటలు మెరసెను. ప్రభు తన ప్రజలను ప్రేమించును, తన వారిని రక్షించును. మనము అతని పాదముల చెంత నుందుము, అతని ఆజ్ఞలకు బద్ధులమగుదము. మోషే మాకు ధర్మశాస్త్రమును ఇచ్చెను. ఇశ్రాయేలు ప్రభువు ప్రజ అయ్యను. ఇశ్రాయేలు గోత్రములు వారి నాయకులు సమావేశము కాగా ప్రభువు వారికి రాజయ్యను. రూబేను గోత్రము వారు కొద్దిమందియే అయినను వారెన్నటికినీ నశింపకుందురుగాక. యూదా గోత్రమును గూర్చి
మోషే ఇట్లు పలికెను, ప్రభు, వారి వేడుకోలును ఆలింపుము, వారిని ఇతర గోత్రములతో చేర్పుము, నీవు వారి పక్షమున పోరాడుము, శత్రువుల నుండి వారిని కాపాడుము. లేవి గోత్రమును గూర్చి అతడిట్లు పలికెను, ప్రభు, నీ నిజభక్తుడు లేవి తుమ్మీము ఊరీములకు కాపలా ఉంచితివి. మస్సా మెరిబా జలముల వద్ద నీవు వారిని పరీక్షించితివి. వారు తమ తల్లిదండ్రుల కంటే, సోదరుల కంటే, బిడ్డల కంటే నిన్నధికముగా ప్రేమించిరి. వారు నీ ఆజ్ఞలను పాటించిరి, నీ నిబంధనమునకు విధేయులైరి. వారు నీ ఆజ్ఞలను ఇశ్రాయేలునకు బోధింతురు. పీఠముపై కమ్మని సాంబ్రాణి పొగవేయుదురు, దహన బలులు అర్పింతురు. ప్రభు, నీవు వారిని దీవింపుము, వారి కైంకర్యములను అంగీకరింపుము. వారి శత్రువులను తునుమాడి వారు మరలా తల ఎత్తకుండునట్లు చేయము. బెన్యామీను గోత్రమును గూర్చి అతడిట్లు పలికెను, ప్రభువు ఈ గోత్రము వారిని ప్రేమించును, దినదినము వారిని సంరక్షించును. తాను వారి నడుమ నెలకొనియుండును. యోసేపు గోత్రమును గూర్చి అతడిట్లు పలికెను, ప్రభు వానలతో భూగర్భ జలములతో వారి పొలములను దీవించుగాక. అన్ని ఋతువులందును వారి పొలములు సూర్యరశ్మి సోకి సమృద్ధిగా పండునుగాక. పురాతనములైన వారి కొండలు పండ్లతో నిండియుండునుగాక. వారి పొలములు చక్కగా పండునుగాక. పొదలో కనిపించిన దేవుడు వారిని దీవించునుగాక. సోదరులకు యోసేపు నాయకుడయ్యను గనుక అతని గోత్రమునకు ఈ దీవెనలన్నీయు లభించునుగాక. యోసేపు గోత్రము వృషభము వలె బలమైనది. వారి బలము అడవి ఎద్దు కొమ్ముల బలము వంటిది. ఆ కొమ్ములతో వారు శత్రువులను కుమ్మి దిగంతములకు నెట్టివేయుదురు. ఎఫ్రాయిము గోత్రములోని 10,000 మంది జనులు, మనష్షే గోత్రములోని 1,000 మంది ప్రజలు అట్టి బలవంతులు. సెబూలూను గోత్రమును గూర్చి అతడిట్లు పలికెను, సెబూలూను గోత్రము వారు సముద్ర వ్యాపారముతో వృద్ధి చెందుదురుగాక. ఇస్సాకారు సంపద ఇంటి పట్టుననే పెంపు చెందునుగాక. వారి పర్వతము మీద ప్రజలు ప్రార్థనకు ప్రోగగుదురు. వారచట నీతి బలులర్పింతురు. వారి సంపదలు సముద్రము నుండియు దాని అంచుననున్న ఇసుక దిబ్బల నుండియు లభించును. గాదు గోత్రమును గూర్చి అతడిట్లు పలికెను, వారి మండలమును సువిశాలము చేసిన ప్రభువు స్తుతింపబడునుగాక. వారు సింహము వలె పొంచియుండి శత్రువుల చేతులను తలలను పెరికివేయుదురు. ఆ గోత్రము వారికి మంచి భూములు లభించినవి. వారికి నాయకుల భాగము దక్కినది. వారు ప్రభువు విధులను పాటించిరి కనుక అతని ప్రజకు నాయకులైరి. దాను గోత్రమును గూర్చి అతడిట్లు పలికెను, దాను గోత్రము సింగపు కొదమ వలె బాషాను నుండి పుప్పించి తుంపును. నఫ్తాలి గోత్రమును గురించి అతడిట్లు పలికెను, ప్రభు వారిని సమృద్ధిగా దీవించెను. గలీలీ సరస్సు నుండి దక్షిణము వరకును వారి రాష్ట్రము వ్యాపించినది. ఆషేరు గోత్రమును గూర్చి అతడిట్లు పలికెను, అన్ని గోత్రముల కంటెను ఆషేరు అధికముగా దీవెనలందెను. సోదరులలో ఆ గోత్రము వారు అగ్రగణ్యులు. వారి పొలమున ఒలీవు తోటలు పెంపు చెందును. వారి పట్టణములు ఇనుప కవాటములతోనూ ఇత్తడి కవాటములతోనూ సురక్షితములగునుగాక. కలకాలము వారు భద్రముగా జీవింతురుగాక. ఇశ్రాయేలు వినము, నీ దేవుని వంటి దేవుడు మరి ఒకడు లేడు. అతడు వైభవముతో ఆకాశమున స్వారీ చేయును. మేఘములపై ఎక్కివచ్చి నిమ్ము రక్షించును. పురాతనుడైన ప్రభువు మీకు రక్షణము. ప్రాచీనములైన అతని బాహువులు మీకు రక్ష. అతడు మీ శత్రువులనెల్లా తరిమివేసెను. వారిని నాశము చేయుడని నీతో చెప్పెను. కనుక యాకోబు సంతతి సురక్షితముగా జీవించును. వారి పొలమున ధాన్యము, ద్రాక్ష సారాయము కొల్లలుగా లభించును. అతడ సమృద్ధిగా వానలు కురియును. ఇశ్రాయేలు, మీరెంత ధన్యాత్ములు! మీ వలె విజయము పొందిన వారెవరు? ప్రభు మీకు రక్షణనిచ్చుడాలు, మీకు విజయము ప్రసాదించు ఖడ్గము.
మీ శత్రువులు వచ్చి మిమ్ము శరణు వేడుదురు, కాని మీరు వారిని అణగదొరుక్కుదురు. 120వ కీర్తన. శాంతికి శత్రువులు. ఆపదలలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, ఆయన నా వేడుకోలును ఆలించెను. ప్రభు, కల్లలాడు వారి నుండియు మోసగాండ్ర నుండియు నన్ను కాపాడుము. బొంకులాడు వారలారా, ప్రభువు మీకేమి చెయ్యునో తెలియునా? ఆయన మిమ్మెట్లు శిక్షించునో తెలియునా? వాడి బాణములతోనూ గనగనమండు నిప్పు కణికలతోనూ ఆయన మిమ్ము దండించును. అయ్యో, మీతో కలిసి జీవించుట మెషెక్కున కేదారున వసించుట వంటిదే. శాంతిని మెచ్చని జనుల నడుమ నేను దీర్ఘకాలము జీవించి తిని. నేను శాంతిని గూర్చి మాటలాడక వారు కయ్యమునకు కాలు దువ్వెడివారు.